వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. ఫిజికల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఈటీఎఫ్ మీద ఇన్వెస్ట్ చేయాలా? చాలామంది ఈటీఎఫ్ మీద ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు. కానీ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో చూస్తున్నారు ప్రెసెంట్. ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ అంటే కన్జంప్షన్ కోసం. ఏదైతే ఫిజికల్ గోల్డ్ మీద అయితే కొంచెం తక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే 20-30% పోతుంది కాబట్టి. మెజారిటీ ఆఫ్ ది ఏంటంటే ఈటీఎఫ్స్ మీద చూస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అడ్వాంటేజ్ ఏమైనా, డిసడ్వాంటేజ్ ఏందా? బోత్ ఉంటాయి. సో మీరేం చెప్తారు? అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ కోసం కంపారిజన్ మొదలు పెడతా ఉంటారు. సో చేసినప్పుడు ఆబ్వియస్లీ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఇప్పుడు బాగా పర్ఫామ్ చేశాయి లాస్ట్ 1.5-2 years నుంచి. సో ఏంటంటే, ఎందుకంటే రీసెన్సీ బయాస్ ఎక్కువగా ఉంటుంది ఇన్వెస్టర్స్లో. ఇప్పుడు చాలామంది ఈ యాప్ టెక్ సావీ అయిపోయారు. ప్రతి ఒక్కరు కూడా జస్ట్ క్లిక్ చేస్తే, సార్ట్ చేస్తే ఏది హయ్యర్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి అందరూ దీని వైపు వస్తున్నారు. సో అడ్వాంటేజెస్ ఏందో ఫస్ట్ చెప్తాం. ఒకటి, సెక్యూరిటీ ఆఫ్ ఇష్యూ లేదు. గోల్డ్ కానీ ఎంత కొన్నా కానీ, నువ్వు ఎన్ని తులాలు అంటే ఈక్వలెంట్గా బయట కొంటే అంతే వాల్యూ నువ్వు ఈటీఎఫ్ల ద్వారా కొంటే నీది ఎత్తుకుపోతారు, నువ్వు ఇంట్లో లేకపోతే దొంగతనం జరుగుతుంది అనే భయం లేదు. సో సెక్యూరిటీ ఇష్యూ ఈజ్ సాల్వ్డ్. ఎంతైనా పెట్టుకోవచ్చు, నువ్వు కిలో పెట్టుకో, 500 గ్రాములు పెట్టుకో, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఎంత డబ్బులైనా సరే నువ్వు జాగ్రత్తగా కొనేసుకోవచ్చు. నీ యూనిట్స్ ఎక్కడ పోవు, నీ డీమ్యాట్లోనే ఉంటాయి. అండ్ ఎవరికి తెలీదు ఈజీగా. అండ్ మోర్ ఆర్ లెస్ మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ ప్రైస్కి మీ ఈటీఎఫ్ ప్రైస్కి సేమ్ ఉంటుంది. స్మాల్ డిఫరెన్స్ ఎక్కువ పెద్దగా ఉండదు. కాబట్టి వాట్ ఎవర్ గోల్డ్ ప్రైస్లో జరిగే అప్రిసియేషన్ అనేది నీకు గోల్డ్ ఈటీఎఫ్లో కూడా అంతే అప్రిసియేషన్ మోర్ ఆర్ లెస్ క్యాప్చర్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొక అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి, నీకు యాసెట్కి ఎక్స్పోజరు లైక్ ఎనీ అదర్ యాసెట్. ఏది డిమాట్లో ఉన్న యాసెట్కి ఈక్విటీస్ కానీ వీటికి కూడా కావాలంటే నువ్వు ప్లెడ్జ్ చేసి ఆ క్యాపిటల్ని రీయూజ్ చేసుకోవచ్చు. అది అడ్వాంటేజ్. సో బయట నువ్వు అదే ఫిజికల్గా గోల్డ్కి ఉంటే దాన్ని నువ్వు వాడుకొని ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ ఇంకా అడిషనల్ రిటర్న్ జనరేట్ చేయలేవు. వేరేస్ డిమాట్లో ఉంది కాబట్టి సో X% కంపల్సరీ మనం ప్లెడ్జ్ చేసుకొని ఇంకా కొంచెం క్యాపిటల్ లీవరేజ్ చేసుకొని అడిషనల్గా జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట రిటర్న్స్, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ ఫిజికల్ గోల్డ్. ఓకే. సో ఇవి ఒకవైపు, ఇవి అందరికీ మోరలెస్ తెలిసింది. బట్ స్టిల్ ఈజీగా సెల్ చేయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ ఆ ఫండ్ ఆ ఈటీఎఫ్కి లిక్విడిటీ ఉందంటే ఈజీగా సెల్లింగ్, ఈజీగా బయింగ్ అనేది జరిగిపోతుంది. సో ఎవరికి కలవాల్సిన అవసరం లేదు. డిస్క్రీట్గా ఒక జస్ట్ క్లిక్ అప్ ద బటన్తో లిక్విడిటీ ఉన్న ఈటీఎఫ్ ఏదైనా సరే అయిపోతుంది. సో దెన్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ హైప్లో, ఈ ఫ్రెంజీలో ఇట్లా ప్రైస్ పెరుగుతున్నప్పుడు జాగ్రత్తగా కావాల్సింది ఏంటంటే, నెగిటివ్స్ కూడా తెలుసుకోవాలి కంపల్సరీ. ఒకటి ట్రాకింగ్ ఎర్రర్ అనేది పక్కా ఉంటుంది. సో ట్రాకింగ్ ఎర్రర్ ఒక్కొక్క ఫండ్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది, కొన్నిటికి ఎక్కువగా ఉంటుంది. ట్రాకింగ్ ఎర్రర్ అంటే ఏంటి, యాక్చువల్ ప్రైస్కి దీనికి తేడా దేని వల్ల అంటే, ప్రైజింగ్ ఏదైనా బిల్ చేసే ఎక్స్పెన్స్ రేషియో ఒకటి, అండ్ దెర్ ఈజ్ ఎనీ ఫండ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల యాక్చువల్ రిటర్న్కి ఈ ఈటీఎఫ్కి కొంచెం తేడా ఉంటుంది. ట్రాకింగ్ ఎర్రర్ ఎక్కువగా ఉందంటే ఎక్స్పెన్స్ రేషియో కానీ ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి నీ దగ్గర ఫండ్, ఎక్కడైతే ట్రాకింగ్ ఎర్రర్ తక్కువ ఉందో అది బెస్ట్. ఓకే. సెకండ్ వచ్చేసి లిక్విడిటీ, చాలా ఇంపార్టెంట్. ఆ ఈటీఎఫ్ ప్రతిరోజు వాల్యూమ్స్ ఎంత ట్రేడ్ అవుతుంది, ఎందుకంటే నువ్వు కావాలన్నప్పుడు నీకు డబ్బులు కావాలంటే ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అవ్వాలంటే కొనేవాళ్ళు రెడీగా ఉండాలి. సో లిక్విడిటీ బాగా ఉందా, ఆ ఫండ్ బాగా మార్కెట్లో ట్రేడ్ అవుతుందా లేదా, ఆ ఈటీఎఫ్ అనేది పక్కా చూసుకోవాలి. చాలామంది చూసుకోకుండా ఏది దొరుకుతుంది ర్యాండమ్గా కొనేసి తర్వాత ఇబ్బందులు పడతారు. వాళ్ళ డబ్బులు అవసరం వచ్చినప్పుడు టయానికి అమ్ముడు పోదు. ఓకే. అదొకటి ఇంపార్టెంట్. అండ్ అందరూ మర్చిపోకూడదు ఏంటంటే, వేరే వాటిలాగా ఇది కూడా ఈటీఎఫ్ నో ఇన్కమ్. గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్కమ్ అంటూ ఏమీ లేదు. అమ్మితే తప్ప, అప్రిషియేషన్ వస్తే తప్ప నీకు ఇంత అని. అంటే చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. డబ్బులు ఎఫ్డీలో పెడితే రిటర్న్స్ వస్తున్నాయి కదా, దాని బదులు ఇలా పెట్టేస్తాను. ఎస్, పెరుగుతున్నప్పుడు దాని బదులు వండర్ఫుల్, బికాజ్ ఇట్ గ్రో అవుతుంది. బట్ పెరగకుండా ఎప్పుడైనా ఆగిపోతే మాత్రం యు ఆర్ జస్ట్ హోల్డింగ్ దట్ వన్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. సో ఇన్కమ్ లాంటిది ఏమి ఉండదు. అందరికీ డిమాట్ ఇవన్నీ ప్రాసెస్ కూడా తెలియకపోవచ్చు. సో చాలామంది ఇబ్బందులు కూడా పడతారు. కొనేప్పుడు ఎవరితో హెల్ప్ తీసుకుంటారు, కానీ అవసరం వచ్చినప్పుడు టక్కన అమ్మలేరు అనమాట. మార్కెట్లో ఏమైనా చేంజెస్ వచ్చాయి, మీకు డబ్బులు అవసరం ఉన్నాయి, ఇమ్మీడియట్గా చేయాలంటే ఇబ్బందులు రావచ్చు. అండ్ మార్కెట్ రిస్క్ ఎలాగో ఉంది, అందరికీ అప్స్ అండ్ డౌన్స్. దాంతోపాటు ట్యాక్సేషన్ ఒకటి చాలామంది ఇగ్నోర్ చేసే పరిస్థితి ఉంది. షార్ట్ టర్మ్ గోల్డ్ మీద కూడా 20%, బికాజ్ ఇట్స్ డెట్ క్లాసిఫికేషన్ వస్తుంది ట్యాక్సేషన్ కాబట్టి 20% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ STCG పే చేయాలి. ఈ విషయం తెలీదు. సో చాలామంది తర్వాత
ఇన్వెస్ట్ చేస్తారు, క్యాప్చర్ అవుతుంది, మంచి పెరుగుతుంది, బట్ అది 20% పే చేయాలా అనే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అది ముందే మెంటలీ ప్రిపేర్ అయిపోవడం చాలా 20%. ఎస్. సో అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. Mm. చాలామంది చూడరు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అమ్మేసి ఫిజికల్గా కొనాల్సి వస్తుంది. సో ఇట్స్ నాట్ లైక్ ఫిజికల్ గోల్డ్ అయితే నువ్వు మార్కెట్లోకి తీసుకెళ్ళిపోయి షాప్లో నీకు కావాల్సిన నగ సరిపడా బంగారం వాళ్ళు తీసుకొని మిగిలిన డబ్బులన్నీ ఇస్తారు, దానిలో మేకింగ్ కాస్ట్ దాని తగ్గట్టు అడ్జస్ట్ చేసి మీకు ఇస్తారు. సో ఇక్కడ అలా కాకుండా క్యాష్ రూపంలో ఈజీ, బట్ సమ్ టైమ్స్ నీకు అవసరం వచ్చినప్పుడు ఒక్కోసారి ఇబ్బంది కూడా కావచ్చు. ఇది మేజర్. దీంతో పాటు ఇంకొక మేజర్గా ఏంటంటే ఆల్వేస్ డిమాండ్ అండ్ సప్లై సిచ్యువేషన్లో ఇట్లాంటి టైంలో గోల్డ్, బంగారం, ఎస్పెషల్లీ పండుగ దివాళీ పండుగలో డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి యూనిట్స్ ఎక్కువగా కొత్త జనరేట్ కావు కాబట్టి సో ప్రైస్ అనేది యాక్చువల్ ప్రైస్కి దీనికి చాలా తేడా వస్తుంది. ఇలాంటి టైంలో మరీ అతి జాగ్రత్తగా ఇంపార్టెంట్. మీకు మార్కెట్కి కొనే ఈటీఎఫ్కి ఎక్కువగా ప్రైస్ డిఫరెన్స్ లేని ఈటీఎఫ్ మాత్రమే తీసుకోండి. సో లేకపోతే తర్వాత ఇబ్బందులు పడతాం, ఎందుకంటే సడన్గా సప్లై పెరిగిపోతుంది, యూనిట్స్ చాలా జనరేట్ అవుతాయి, నీ గోల్డ్ రేట్ పడకపోయినా నీ యూనిట్ పడిపోతుంది, నీ ఈటీఎఫ్ రేట్ పడిపోతుంది అనమాట. అందుకోసం మార్కెట్కి, స్పాట్కి, ఈటీఎఫ్కి ఎంత తేడా చూసుకోండి. 2 to 3% ఉంటే పర్లేదు, అంతకన్నా ఎక్కువగా వద్దు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఎవరైనా సరే ఈటీఎఫ్లో పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి గోల్డ్లో అనుకునేవాళ్ళు, ఓకే, ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ కోసం. ఓకే. అదే లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రం పెద్దగా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే నువ్వు 3-4 years వరకు నీ పోర్ట్ఫోలియోలో అందరూ అంటారు ఎంతవరకు ఉండాలి అని క్వశ్చన్ చేస్తారు. కొద్దిమంది ఏంటంటే ఏది యాసెట్ పెరుగుతుందో అంతా తీసుకెళ్ళి అటువైపు పెడతా ఉంటారు అనమాట. దట్స్ నాట్ ఏ కరెక్ట్ మెథడ్ ఎట్ ఆల్. మనం ఒక పోర్ట్ఫోలియోలో 15% మ్యాక్సిమం 5 to 15% మధ్యలో గోల్డ్ ఉండాలి ఆర్ సిల్వర్ ఉండాలి, రెండు కలిపి మెటల్స్. ఎందుకంటే ప్రతి యాసెట్కి టైం వస్తుంది. జస్ట్ బికాజ్ ఇప్పుడు గోల్డ్, సిల్వర్ పర్ఫామ్ చేస్తున్నాయని ఎఫిషియెంట్గా ఎప్పటికీ అవే పర్ఫామ్ చేస్తాయనడం తప్పు. మీరు చూస్తే లాస్ట్ 5 years బ్యాక్ మనం మన రియల్ ఎస్టేట్ అన్నాం. ల్యాండ్ లిమిటెడ్, ల్యాండే పెరుగుతుంది, అది పెరుగుతుంది కాదనట్లేదు, బట్ ఇట్ నాట్ ఎట్ ద సేమ్ పేస్. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క యాసెట్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఇది నడుస్తూ ఉంది. సో దీని ఫ్రెంజీకి పోయి మొత్తం తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టుకుంటే తర్వాత ఇబ్బందులు పడతాం. అందుకే లిమిటెడ్గా 5 to 15% పెట్టుకోండి. లాంగ్ టర్మ్ కోసం మాత్రం ఈటీఎఫ్లు ఏం కాదు, ఎందుకంటే ఇంపర్ఫెక్షన్స్ అన్ని షార్ట్ టర్మ్, ఓవర్ ఏ లాంగ్ పీరియడ్లో అన్నీ సెట్ అయిపోతాయి. ఓకే. సో అందుకోసం అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. సో 3 years తర్వాత 12.5%. సో అప్పుడు రిటర్న్స్ తగ్గట్టు మన ట్యాక్సేషన్ కూడా తక్కువ కాబట్టి ఇట్ వర్క్స్ అవుట్. ఎందుకంటే నువ్వు ఫిజికల్గా కొనేసే యాసెట్ రూపంలో ఏదైనా నగల రూపంలో కొంటే నువ్వు ఎలాగో మేకింగ్ ఛార్జెస్ అవన్నీ పోతాయి, అక్కడ ఈక్వల్ టు దాట్ ఇక్కడ ట్యాక్సేషన్ అనుకున్నా అండ్ భయం లేకుండా లాంగ్ టర్మ్కి క్యాప్చర్ చేయొచ్చు ప్రైస్ గ్రోత్ అనేది. సో అందుకోసం లాంగ్ టర్మ్ కోసం పెద్దగా వరీ కావద్దు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వితిన్ 1 year అమ్ముదాం అనుకుని వచ్చేవాళ్ళు మాత్రం జాగ్రత్తగా కొంచెం అడిషనల్ కాషన్ ఆర్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కనుక్కొని ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఓకే సార్, ఇప్పుడు లాంగ్ టర్మ్ అని అంటున్నారు. లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు 4 to 5 years అంటారా, లేకపోతే మినిమం ఒక 7 years? బియాండ్ 3 years. బియాండ్ 3 years. నేను టాక్సేషన్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ బియాండ్ 3 years అనమాట డేట్. ఎందుకంటే సిల్వర్ ఈటీఎఫ్ కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ రెండు కూడా డెట్ ట్యాక్సేషన్లో వస్తాయి, ట్యాక్సేషన్ ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం. అందుకోసం వాటిలో వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ రూపంగా ట్యాక్స్ అవుతాయి కాబట్టి ఇట్స్ బెటర్ నువ్వు లాంగ్ టర్మ్ అయితే ఒక 3-4 సంవత్సరాలకు సరిపడా ఉంచుకుంటానంటేనే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో షార్ట్ టర్మ్ అంటే ఎనీథింగ్ లెస్ దాన్ 2-3 years. షార్ట్ టర్మ్ అంటే ఎనీథింగ్ లెస్ దాన్ 2 to 3 years. సార్ ఇక్కడ నెక్స్ట్ ఒక బిస్కెట్స్, ఫిజికల్ గుడ్ గురించి మన బిస్కెట్స్ కొంటారు, దాని మీద అయితే మనకి అంత పోదు, వేస్టేజ్ పోదు, బిస్కెట్ యాసిటీస్ అలాగే ఉంటుంది. మనం ఎప్పుడన్నా సెల్ చేయనా కానీ బిస్కెట్ అలా సెల్ చేయొచ్చు అని అనుకుంటారు. ఇప్పుడు మీరు ఈటీఎఫ్ అని అంటారా, బిస్కెట్ అని అంటారా? మీకు ఆబ్వియస్లీ అంటే రెండు థియరటికల్లీ అయితే రెండింటికి ట్యాక్సేషన్ సేమ్, బట్ కాకపోతే ఏంటంటే అందరూ రిపోర్ట్ కరెక్ట్ ఉండదు కాబట్టి ఫిజికల్ దానిలో కన్నా కూడా ఈటీఎఫ్ అయితే అందరికి ట్యాక్సేషన్ కానీ అంత ప్రాపర్ కనబడుతుంది. సో ఎవరికైతే సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కానీ ఎవరికైతే భయం లేదు, దాచిపెట్టుకోవడానికి బాగానే ఉంటే బిస్కెట్ ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్ అండి. అంటే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ మేకింగ్ ఛార్జెస్ ఉండదు, యాక్చువల్ ఛార్జెస్ వెళ్ళిపోతాయి కాబట్టి ఇట్స్ ఈజియర్. కానీ దాని తగ్గట్టు జాగ్రత్తలు పడితే జాగ్రత్త తీసుకుంటే అందరికీ అవకాశం ఉండదు. సో అలాంటప్పుడు ఇప్పుడు అది కూడా చాలా మందికి ఆన్లైన్లో వచ్చేసాయి. మీరు 1 gram, 2 gram, 5 gram, 10 gram గోల్డ్ కూడా అంటే విత్ వాట్ ఎవర్ ప్యూరిటీ 22 or 24 ప్యూరిటీతో నీకు కొనే ఆప్షన్స్ వచ్చాయి, వాటిని కూడా తీసుకోవచ్చు. అవి కూడా సేమ్ వేస్టేజ్ లేకుండా మార్కెట్ ప్రైస్ని ప్రాపర్గా క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. సో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి మల్టిపుల్
ఫిజికల్ కూడా ఒక మంచి మెథడే టాక్సేషన్, ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్ చేయరు కాబట్టి అవాయిడ్ చేస్తాం. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.